హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, లో మనము ఇండియన్ ఆర్మీ నుంచి అయితే ఎంటీఎస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందండి. దీంట్లోనే మీకు ఎలాంటి రన్నింగ్ కానీ హైట్ కూడా చూడరు, జస్ట్ రైటింగ్ ఎగ్జామ్ ట్రేడ్ టెస్ట్ ద్వారా అయితే సెలెక్ట్ అనేది చేయడం అయితే జరుగుతుందండి. అందరికీ మంచి అవకాశం అండి. అండ్ క్వాలిఫికేషన్ కూడా తక్కువనే అడగడం అయితే జరిగింది. 10th or ఇంటర్ ఉన్న వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోగలరు. అండ్ నోటిఫికేషన్ వివరాలు అయితే ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుందండి. వీడియో నచ్చితే లైక్ అనేది చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్ అయితే మీకోసం తెస్తుంటాం కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. నెక్స్ట్ అయితే ఇక్కడ నోటిఫికేషన్ అయితే మనం గమనిద్దామండి. గైస్, ఇక్కడ నోటిఫికేషన్ అయితే మీరు చూసుకుంటే గ్రూప్ సి సివిలియన్ ఉద్యోగాలు అయితే ఉంటాయండి. హెడ్ క్వార్టర్ సౌత్ వెస్టర్న్ కమాండ్ నుంచి అయితే రావడం అయితే జరిగింది. ఆల్ ఇండియా క్యాండిడేట్ వాళ్ళైతే అప్లై అనేది చేసుకోగలరండి. అండ్ అడ్రస్ అయితే మీరు చూసుకోవచ్చండి. ఇక్కడ చూసుకుంటే ద కమాండింగ్ ఆఫీసర్ అండ్ 24 గార్డెనర్ అండ్ వైశాలి నగర్ అండ్ జైపూర్ నుంచి రావడం అయితే జరిగిందండి. కాకపోతే ఆల్ ఇండియా క్యాండిడేట్ వాళ్ళైతే అప్లై అనేది చేసుకోగలరు. ఇంకా నోటిఫికేషన్ అయితే ఇది స్టార్ట్ అనేది అవ్వలేదండి. ఎప్పటి నుంచి అప్లై అనేది చేసుకోగలరు అని మిగతా ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిన వెంటనే చెప్తాను. మ్యాక్సిమం అయితే ఇది ఈ మంత్ 25 నుంచి స్టార్ట్ అవబోతుందండి. అదే రోజు అయితే నేను అప్లై వీడియో కూడా చేసి అయితే పెడతాను. ఆఫ్లైన్ ద్వారా మీరు అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే ఇక్కడ మనం వేకెన్సీ అయితే గమనిద్దామండి. స్టోనోగ్రాఫర్ గ్రేడ్ 2 అండి. ఇక్కడ మీరు చూసుకుంటే లెవెల్ 4 కింద సాలరీ అయితే ఉంటుంది. స్టార్టింగ్ 25,500 అయితే ఉంటుంది. అండ్ మొత్తం వేకెన్సీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. జనరల్లోనే ఉంటుంది కాబట్టి ఎవరైనా అప్లై అనేది చేసుకోగలరు. అండ్ ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 25 సంవత్సరాల వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోగలరు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేది 12th తర్వాత అయితే డిప్లొమా అయితే మీరు స్టోనోగ్రాఫర్లో కంప్లీట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ డిటెక్షన్ అయితే చేయగలగాలి. 10 minute 30 words per minute అనే టైప్ అవన్నీ చేయగలగాలి. ఆ తర్వాత ఇక్కడ ట్రాన్స్క్రిప్షన్ అయితే ఉంటుంది. 50 minutes అనేది ఇంగ్లీష్లో, 65 minutes అయితే హిందీలో అయితే ఉంటుంది. అయితే ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత కుక్ అండి. లెవెల్ 2 కింద సాలరీ అయితే ఉంటుంది. స్టార్టింగ్ అనేది 19,900 అయితే ఉంటుంది. ఒక వేకెన్సీ అయితే కేటాయించడం అయితే జరిగింది. ఏజ్ లిమిట్ కూడా సేమ్ అయితే ఉందండి. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే ఎంటీఎస్ హెడ్ మెసెంజర్ వేకెన్సీ అండి. ఒక వేకెన్సీ అయితే కేటాయించారు. అండ్ ఏజ్ లిమిట్ కూడా సేమ్ అయితే ఉంది. 18 నుంచి 25 సంవత్సరాల వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోగలరు. 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుందండి. దీంతోపాటు అయితే మీరు చూసుకుంటే రిలేటివ్ ట్రేడ్లో అయితే మీకు నాలెడ్జ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. కుకింగ్లో అయితే ఇండియన్ కుకింగ్ గురించి అయితే మీకు తెలిసి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ వేకెన్సీ మనం చూసుకుంటే ఎంటీఎస్ మెసెంజర్ 5 వేకెన్సీ అయితే కేటాయించడం అయితే జరిగింది. జనరల్లో ఉంటుంది కాబట్టి ఎవరైనా అప్లై అనేది చేసుకోవచ్చు. తర్వాత ఎంటీఎస్ సఫాయి వాళ్ళ వేకెన్సీ 3 అయితే ఉన్నాయి. తర్వాత ఎంటీఎస్ చౌకీదార్ 2 వేకెన్సీస్. తర్వాత ఎంటీఎస్ వాషర్మ్యాన్ 1 వేకెన్సీ. ఆ తర్వాత ఎంటీఎస్ డాక్టరీ 1 వేకెన్సీ. ఎంటీఎస్ గార్డెనర్ 2 వేకెన్సీస్. ఇక్కడ మీరు చూసుకుంటే టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అయితే 21 వేకెన్సీ కానీ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందండి. తక్కువ వేకెన్సీలు ఉన్నాయని అయితే మాత్రం ఈజీగా అయితే తీసుకోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే సెలక్షన్ అవ్వడానికి అయితే ఇది ఎక్కువ యూస్ అయితే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళందరికీ అయితే అడ్మిట్ కార్డులని పంపించారండి. షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి మాత్రమే అడ్మిట్ కార్డులని పంపిస్తారు. ఎందుకంటే తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది, జాబ్ ఎక్కువ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఈ వేకెన్సీలకు అనేది సాలరీ అయితే లెవెల్ 1 కింద ఉంటుంది. స్టార్టింగ్ 18,000 అయితే ఉంటుంది బేసిక్ అనేది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ మీకు 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళైతే అప్లై అనేది చేసుకోగలరు. డిజరబుల్గా అయితే రిలేటివ్ ట్రేడ్లో అయితే మీకు తెలిసి అయితే ఉండాల్సి ఉంటుందని ఇక్కడ చూపించారు. లేకపోయినా అప్లై అనేది చేసుకోవచ్చు. మీరు జస్ట్ 10th క్లాస్ ఉంటే అప్లై అనేది చేసుకోవచ్చు అండి. ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఏజ్ రిలాక్షన్ వర్తిస్తుంది. జనరల్ వాళ్ళకైతే ఇక్కడ మీరు 18 నుంచి 25 సంవత్సరాల వరకు మాత్రమే అప్లై అనేది చేసుకోగలరు. ఓబీసీ వాళ్ళకైతే 18 నుంచి 28 సంవత్సరాల వరకు అయితే, ఎస్టీ వాళ్ళకైతే 18 నుంచి 30 సంవత్సరాల వరకు మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ గైస్, ఇక్కడ మీరు చూసుకుంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళైతే మీరు జనరల్లో అప్లై చేస్తే మీకు ఏజ్ రిలాక్షన్ అయితే వర్తించదండి. ఇక్కడైతే ఇది మీరు గమనించండి. అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఇక్కడ మీరు చూసుకుంటే రైటింగ్ ఎగ్జామ్ ఫస్ట్ అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మీకు ఇక్కడ ట్రేడ్ టెస్ట్ అయితే పెడతారండి. ఫస్ట్ అయితే ఇక్కడ మీకు రైటింగ్ ఎగ్జామ్లో జనరల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. తర్వాత రీజనింగ్, ఆ తర్వాత అవేర్నెస్, ఆ తర్వాత న్యూమరికల్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్, తర్వాత స్కిల్ టెస్ట్ అయితే పెడతారు. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే 10th ఇక్కడ ఇంటర్ లెవెల్లో మాత్రమే మీకు ఇక్కడైతే ఎగ్జామ్ అయితే ఉంటుందండి. అండ్ క్వశ్చన్ పేపర్ అయితే చూసుకోవచ్చు, హిందీ లేదా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే ఉంటుంది. అండ్ ఇదైతే ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉండదు. ఇదైతే ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ మీరు అప్లై అనేది ఆఫ్లైన్ ద్వారా అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. వాళ్ళ అడ్రస్ అనేది మీరు పంపించాల్సి అయితే ఉంటుంది. అదైతే నేను ఇది స్టార్ట్ అయిన వెంటనే మిగతా ప్రాసెస్ అయితే చెప్తాను. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చండి. నోటిఫికేషన్లో ఆల్రెడీ మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్అప్ చేసి అయితే మీరు పంపించాల్సి అయితే ఉంటుంది. మిగతా ప్రాసెస్ అయితే అప్పుడైతే చెప్తాను. అదేవిధంగా ఈ నోటిఫికేషన్ అయితే మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పెట్టడం అయితే జరుగుతుందండి. అక్కడ నుంచి అయితే మీరు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో వస్తే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.